కృష్ణం వందే జగద్గురు. సకల వేదసారము, సకల మానవాళి జీవిత పర్యంతము ఆచరించదగినది అయిన శ్రీమద్ భగవద్గీతను భగవంతుని ఆశీస్సులతో నా మిత్రుడు రవీంద్రనాథ్ సహకారముతో మీకు అందించు భాగ్యము నాకు కలిగినందుకు నేను అదృష్టవంతుణ్ణి. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత. శ్రీకృష్ణుడు భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. శ్రీకృష్ణుడు అర్జునునకు సారథి అయి కురుక్షేత్రమున పార్థసారథిగా నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, మేనమామలను, గురువులను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక, కృష్ణ నాకు విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని అక్కరలేదు. గోవింద, రాజ్యము వలన గాని, భోగము వలన గాని ఈ జీవితమునకు ప్రయోజనమేమి అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితా నాను శోచంతి పండితా. అర్జున, శోకింపదగని వారి కొరకై శోకించుచున్నావు. వివేకవంతులు ప్రాణములు పోయిన వారిని గురించి గాని, ప్రాణములు పోని వారి గురించి గాని శోకింపరు. సర్వే జనా సుఖినో భవంతు.